నమస్తే అండి, నేను రజా. సినిమా టికెట్ రేట్లు ఇంకా పెంచేదే లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు అన్నమాట. పుష్ప సినిమా తర్వాత నుంచి మా దగ్గరికి ప్రీమియర్స్ కోసం రావద్దు, అటుకి రావద్దు, ఇటుకి రావద్దు అన్నారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఓజీ సినిమాకి కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి బాలయ్య సినిమాకి కావచ్చు, అన్నిటికీ ఏమో టికెట్లు ఇచ్చేస్తున్నారు. ఇక రేపటి నుంచి వచ్చేటటువంటి సినిమాలు ఏవైతున్నాయో వాటికి టికెట్ల రేట్లు పెంచమంటున్నారు. దీని మీద కొంతమంది కొన్ని రకాలుగా స్పందించడం జరుగుతుంది. అసలు ఈ తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు ఏందో, ఇలా కథ ఏందో, ఇలా లెక్క ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. కుటుంబంతో కలిసి సినిమాలు చూడాలంటే టికెట్ ధరలు తక్కువగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు పేర్కొన్నారు. అంటే మరి జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారు, మీరు వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు, నాకైతే తెలియదు. కానీ భలే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట ఈ రాజకీయ నాయకులు. కావాల్సిన సినిమాలన్నిటికి కూడా హైక్స్ ఇచ్చేస్తూ ఉంటారు, మిగిలిన సినిమాలకి మాత్రం ఈ విధంగా తంతు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ధరలు తక్కువ ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే తక్కువ రేటు ఉండాలి, అది మొదటి నుంచి ఉండాలి కదా. నెక్స్ట్ ఏంటి, మూవీ టికెట్ రేట్లు పెంపు కోసం నిర్మాతలు, దర్శకులు మా వద్దకు రావద్దు. చూడండి, ఈ మాట ఈయన అన్నాడు కదా, రేపో మాపో మడతెట్టేసినా మడతెట్టేయచ్చు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మా రాష్ట్రంలో సినిమాలు వెయ్యనియ్యో నీ సినిమాలు అన్నాడు ఈయన. నీ సినిమాలు ఆడవేక మా రాష్ట్రంలో అన్నాడు. ఆయన ఎవరు అనిరుద్ధ్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అయితే ఏకంగా నా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సినిమా వేయడానికే ఇల్లేదు అన్నాడు. మీరు చూడండి, నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా వీళ్ళు మాటలు తిప్పకపోతే ప్లేటు. నేను ఆ రోజు కూడా చెప్పిన, మీరు ఆపుకోండి, మీ దమ్ముంటే ఆపుకోండి పవన్ కళ్యాణ్ గారి సినిమాని తెలంగాణలో చూద్దామని చెప్పినా కదా. ఈరోజు వచ్చి టికెట్ రేట్లు అని చెప్పేసి నెక్స్ట్ నుంచి సినిమా నుంచి పెంచమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, రేపు సంక్రాంతికి వస్తున్నటువంటి చిరంజీవి గారి సినిమాకి కూడా వీళ్ళు టికెట్ రేట్లు పెంచుతారు. చిరంజీవి గారి సినిమాకి టికెట్ రేట్లు పెంచరా? పెంచే ఛాన్స్ లేదా? పెంచకండి, ఏ సినిమాకి పెంచకండి. అందరినీ వచ్చి సినిమాల్ని చక్కగా చూసే విధంగా చెయ్యండి. ఇప్పుడు ఒక సినిమా టికెట్ రేటు 600 రూపాయలు ఉంటే అదే టికెట్ 300 వస్తే కనుక, లేదా 250, 200 రూపాయలకి వస్తే కనుక చక్కగా నలుగురు వచ్చి చూస్తారు. ఒక్కడు చూసేది కాస్త నలుగురు వస్తారు. ఒక ఫ్యామిలీ వచ్చి చూసిద్ది, ఫ్యామిలీలు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ రావాలంటే 4 మెంబర్స్ ఉంటే 6 నాలుగు 24, 2400 రూపాయలు. ఎక్స్ట్రా పాప్కార్న్ ఇంకొక 600 రూపాయలు వేసుకో, 3000 రూపాయలు పట్టుకుంటేనే 4 ఫ్యామిలీ మెంబర్స్ థియేటర్లోకి ఎంట్రీ ఇస్తారు. మళ్ళీ అక్కడ దాకా పెట్రోల్ కొట్టుకుంది, డీజిల్ కొట్టుకుంది, బండి వేసుకొచ్చింది, మధ్యలో ఇంకేదో చేసుకుంది. ఇవన్నీ ఇంకేం లేవు. కేవలం థియేటర్లో అడుగు పెట్టి సినిమా చూడడానికి అయ్యేటటువంటి ఖర్చు అక్షరాలు నలుగురికి ఈ రోజు ఉన్నటువంటి టికెట్ రేట్ ప్రకారం 3000 రూపాయలు. తగ్గించండి, టికెట్ రేట్లు తగ్గించండి, మేము కూడా అదే కోరుకుంటున్నాం. నెక్స్ట్, మూవీ టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు, దర్శకులు మా వద్దకు రావద్దు. దయచేసి రావద్దు, వెళ్ళకండి. సిగ్గుంటే వెళ్ళకండి. మీరు మాత్రం ఏమాత్రం సిగ్గున్నా మీరు రేపు నుంచి టికెట్ రేట్లు పెంచమని చెప్పేసి అడగొద్దు. టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నాం, కానీ ఈసారి పొరపాటు జరిగిపోయింది. మీకు ప్రతిసారి పొరపాటే, ఏ సినిమా వచ్చినా పొరపాటే. నేను మళ్ళీ చెప్తున్నా కదా, రేపు అల్లు అర్జున్ సినిమా వచ్చిన పొరపాటు జరిగింది, రేపు చిరంజీవి గారి సినిమా వచ్చిన పొరపాటు జరిగింది, రేపు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చిన పొరపాటు జరిగింది. నేను ఈ వీడియో ఏంటంటే, నేను ప్రేక్షకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా, అభిమాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. ఇక్కడ సినిమా హీరోలు నేనేం వెనకేసుకు రావట్లా, నాకు అంత అవసరం కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే 50 కోట్లు, 40 కోట్లు, 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఒక కూలి పని చేసే ఎంత తీసుకుంటాడు పనికి? వీళ్ళందరికంటే గొప్ప కదా ఆర్మీ జవాన్ ఎంత తీసుకుంటున్నాడు, వీళ్ళందరికంటే గొప్ప కదా రైతు ఎంత తీసుకుంటున్నాడు. కానీ వీళ్ళు మాత్రం అంత నిజం దారుణం. అది 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్ల వరకు అంటే ఒక 50 కోట్లు, 60 కోట్లు, 200 కోట్లు అంట. టికెట్ రేట్లు పెంచుద్దని గతంలో అనుకున్నా, ఈసారి పొరపాటు జరిగింది. హీరోలకు 100 కోట్ల రెమ్యూనరేషన్ ఎవరు ఇమ్మన్నారని ప్రశ్నించాడు. మంచి మాట అన్నాడు కోమటిరెడ్డి గారు, శభాష్. ఇలాగే ఉండాలి. మరి రేపు మాట మార్చకూడదు. మరి మాట మార్చి రేపు పొద్దున వచ్చినటువంటి సినిమాలకు మళ్ళీ 600 రూపాయలు, 1000 రూపాయలు, 900 రూపాయలు చేయకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరికి తెలుసు నేను ఎవరు అభిమానం, నాకు ఎవరంటే ఇష్టమో కూడా మీకు అందరికి కూడా తెలుసు. కానీ నేను వాళ్ళ పేర్లే ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, వాళ్ళ అభిమానులు, మెగా అభిమానులు, వాళ్ళంతా కూడా కోటీశ్వర్లేం కాదు, పని చేసుకునే వాళ్ళు. మీరు చూడండి, వాళ్ళ ఆటోల మీద చిరంజీవి గారి బొమ్మలు ఉంటాయి, వాళ్ళ బైకుల మీద చిరంజీవి గారి పేర్లు ఉంటాయి. వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుని దాని మీద చిరంజీవి గారి పేరు ముద్దుగా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి అభిమానులు, వాళ్ళ దగ్గర నుంచి మనం అంత తీసుకోకూడదు కదా. అది నా ఒపీనియన్. నెక్స్ట్, ఎవరేమన్నారని ప్రశ్నించారు కోట్ల కొద్ది రెమ్యూనరేషన్. అఖండ 2 ప్రీమియర్స్ రేట్లు పెంపు జీవోని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రీమియం రేట్లు రద్దు చేసిందా? సో హైకోర్టు అయితే రద్దు చేసిందట. సో అదనమాట సొంత మొత్తానికి అయితే ఈ విధంగా మేము వచ్చే సినిమాని, అంటే చిరంజీవి గారి సినిమాకి వచ్చే సినిమాకి టికెట్ రేట్లు పెంచం అని చెప్పేసి ముందే చెప్పేసినటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తానంటే దానికి మనం సపోర్ట్ చేయాలా, లేదంటే కనుక మా ఊరి సినిమాకి తగ్గించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి క్వశ్చన్ చేయాలా, మీరు తెలియజేయండి. నెక్స్ట్ టైం ఒకవేళ పాజిటివ్ కామెంట్స్ లేదంటే నెగిటివ్ కామెంట్స్ ఏవి ఎక్కువ వస్తే దాన్ని బట్టి నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ టికెట్ రేట్లు పెంచాల్సిందే అంటే పెంచాల్సిందని చెప్పేసి అందరూ అడుగుతున్నారు కాబట్టి పెంచాలనుకుంటాను. లేదు పెంచొద్దు, మీరు మాట్లాడింది కరెక్టే అంటే కనుక కరెక్ట్ వేలోనే నేను ఉన్నానని చెప్పేసి అనుకుంటాను. నేర్చుకోవడానికి నేను ఎప్పుడు కనుక ఆ విషయాన్ని గమనించాను.